శివయ్యను నమ్ముకున్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా మారిన ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కోరిన కోర్కెలు తక్షణమే నెరవేర్చగలిగేటటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా? అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని మన జీబీఎన్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం. భక్తులను రక్షించేందుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు పలు రకాలుగా పలు చోట్ల భక్తుల కోర్కెలు తీర్చేందుకు, వారు పడే కష్టాల నుంచి వారిని బయట పడవేసేందుకు పలు చోట్ల వెలుస్తారు. ఈ కలియుగంలో అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరు పొందినటువంటి బుగ్గ రామేశ్వర ఆలయంలో ఇప్పుడు అత్యద్భుతంగా పూజలు అందుకుంటున్నారు ఆ పరమశివుడు. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాల నడుమల ఉండేటటువంటి ఈ కాల్వబుగ్గ గ్రామంలో వెలసిన శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి కొలచిన భక్తులకు కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నారు. ఇది కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లే రహదారిలో మనకు రోడ్డు పక్కనే కనిపిస్తుంది. NH18కి అటు పక్కనే ఉన్నటువంటి ఈ శైవ క్షేత్రాన్ని వీక్షించని వారుండరుండోయ్. ఇక్కడ శివుడు బుగ్గ రామేశ్వరుడిగా మనకు దర్శనమిస్తాడు. పరశురామునిచే ప్రతిష్ఠించబడుటచే ఈ స్వామి శ్రీ రామేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. పరశురాముడు తల్లిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవటం కోసం పలు తీర్థాలలో స్నానం చేస్తూ, పలు ఋషుల ఆశ్రమాలను సందర్శిస్తూ, పలు దేవతా మూర్తులను ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చాడని, ఈ ప్రదేశం యొక్క ప్రశాంతత, పావనత నచ్చి ఈ పావనతకు ముగ్ధుడై ఇక్కడ పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు తరించినట్లు స్థల పురాణం చెబుతోంది. రామేశ్వరుడు అండి స్వామివారు పరశురామ ప్రతిష్టలన్నీ కూడా పశ్చిమానికి ముఖం అంటాయి. అందువల్ల స్వామి పేరు రామేశ్వరుడిని పరశురాముడు పేరు కదా రామేశ్వరుడు. స్వామి కింద నుంచి నీటి బుగ్గ ఉద్భవించడం, కాలువ గ్రామ పేరు కూడా ఊరి పేరు కూడా కాలువ బుగ్గ, అందువల్ల బుగ్గ రామేశ్వరుడు అని చెప్పి స్వామికి పేరు. తర్వాత పశ్చిమానికి ఉన్నటువంటి ముఖాన్ని సజ్జోజాత ముఖం అంటారు, తూర్పుకుంటే తత్పురుషం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు. మొత్తం 5 ముఖాల్లో ఇవి 4 అయితే 5వ ముఖం ఈశానం అంటారు. ఈశాన్య ముఖాన్ని ఈశాన్యంలో నిలబడి పైకి చూసి నమస్కారం చేసుకోవడమే. ఆ విధంగా ఉన్నటువంటి ఆగమంలో చెప్పినటువంటి వివరాల ప్రకారము పశ్చిమానికి ఉన్నటువంటి సజ్జోజాత ముఖమైన లింగము విపరీతమైన శక్తివంతమైంటుందని చెప్పేసి ఆగమాలు చెప్తున్నాయి. మీరు ప్రవచనకర్తలు కూడా చెప్తుంటారు, మీరు విని ఉంటారు భక్తులు. తర్వాత బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగం అయితే మరింత శక్తివంతం చెప్తారు. స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంది. అదేవిధంగా సోమసూత్రం కలిగి ఉన్న లింగము అతి పవిత్రం అని చెప్తారు. అంటే సోమసూత్రం అంటే మీకు ఈ స్వామి యొక్క నీరు బయటికి వెళ్ళిపోయే వసతి, అక్కడే ఇమిడిపోకుండా బయటికి వెళ్ళిపోయే వసతి. ఆ విధంగా సోమసూత్రము బ్రహ్మసూత్రం కలిగి ఉండి పశ్చిమానికి దిశ కలిగి ఉన్న లింగం అయి ఉండడం ఒక ప్రత్యేకత అయితే, ఇప్పుడు వాటిల్లో చండేశ్వరునికి సంబంధించి ఆధీనంలో ఉండే లింగాలు కొన్ని చెప్తారు పెద్దలు. అంటే శివప్రసాదం తినకూడదని అపోహ కొంతమందికి ఉంటుంది. వాటిల్లో కొంతమంది పడేసిపోవడము, శివాపచారం చేయడం చేస్తుంటారు. చండేశ్వరునికి ఆధీనం ఇచ్చినవి ఒక కైలాసంలో ఇవ్వలేదు స్వామి. తర్వాత సిద్ధలింగాలు, ఋషులు ప్రతిష్ఠితాలు, దేవ ప్రతిష్ఠితాలు, యోగుల ప్రతిష్ఠితాలు, సజ్జోజాతాలు, స్వయంభూలింగాలు, వీటి దగ్గర చండేశ్వరునికి అధికారం ఇవ్వాల. మిగిలిన ప్రతిష్ఠితాలన్నిటికీ కూడా చండేశ్వరుని గుడి ఉంటుంది. చండేశ్వరునికి అనుమతి తీసుకోవాలి. కాబట్టి నిష్కల్మషంగా ఎటువంటి నిస్సంకోచంగా శివప్రసాదం తీసుకునేందుకు అర్హత కలిగిన గుడి ఇది. ఎందుకంటే దశావతారాల్లో ఆవేశవతారం అని చెప్పి పేరు పొందినటువంటి పరశురాముల వారు కృష్ణుల వారు ఒకసారి, శ్రీకృష్ణ అవతారం అంటే శ్రీకృష్ణాంశ ఒకసారి, శివాంశ రుద్రాంశ ఒకసారి ఆయన దొరబడి చిట్ట చివరి వరకు అంటే మనకు ఎప్పుడో కొత్త యుగంలో నుంచి పరశురాముడు కనబడతాడు. మనకు శ్రీరామచంద్రుని కళ్యాణంలో రామచంద్రుడు కళ్యాణం చేసుకుని పోయేటప్పుడు స్వామి వారు ఎదురుపడతాడు. చిట్టచివరికి భారతంలో కూడా పరశురాముడు భీష్మునితో యుద్ధం చేస్తాడు. అంటే పరశురాముడు చిరంజీవి, సప్త చిరంజీవుల్లో
మనం చెప్పే వాటిలో పరశురాముడి పేరు కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఆ విధంగా పరశురాముడు చిరంజీవి అటువంటి గొప్ప అవతార పురుషుడు ప్రతిష్ట చేసిన లింగం కాబట్టి శివప్రసాదం తీసుకునేదానికి అధికారం ఉంటుంది. స్వామి కింద నుంచి కూడా ఉన్నటువంటి నీటి బుగ్గలో స్నానం చేస్తే రకరకాల ఫలితాలు ఎవరు అనుభూతి పొందిన వాళ్ళు దండిగా వందల కుటుంబాల్లో చుట్టుపక్కల పల్లెల్లో, నేను చెప్పడం అతిశయోక్తి కానీ ఇంటి దేవుడుగా ఉన్నవాళ్ళు, అనుభూతులు పొందిన వాళ్ళు, అనుభవించే వాళ్ళు వస్తుంటారు, రకరకాలు చెప్తుంటారు, మాకు వింటుంటాం. కాబట్టి భక్తులైన వాళ్ళు భక్తి మార్గంలో వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేయకుండా పరమేశ్వరుని మాత్రమే నమ్మి అనన్యాశ్చింతయంతో మాం యోజన పర్యుపాసతే, ఎట్లయినా సరే నా మీద బరువు పెట్టమన్నాడు ఈశ్వరుడు. నీ ప్రయత్నం నువ్వు చేయమన్నాడు. ఈశ్వరుని ప్రయత్నము 1%, 99% మనం ప్రయత్నం చేస్తే ఆ ఈశ్వరుని 1% పరిపూర్ణత్వం 100 చేస్తుంది సంఖ్య అంతే. మన జీవితం ధన్యమయ్యేదానికి శివదర్శనం కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా అత్యంత గొప్ప ఫలితాలని చెప్పేసి శాస్త్రం ఎట్లయితే చెప్తుందో అట్లా పశ్చిమానికి ఉన్న దిశకు ఉన్నటువంటి శివదర్శనం చేయడం కూడా అత్యంత ఉత్తమ ఫలితం. వీలైనంతమంది దర్శించుకుంటే ఆధ్యాత్మిక భావన కలిగి ఉండి దేశాభివృద్ధికి, సర్వతోభివృద్ధికి, లోకానికి అభివృద్ధికి, మీ కుటుంబ క్షేమం కోసం అందరూ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండండి. పరశురామ ప్రతిష్ఠిత బుగ్గరామేశ్వర స్వామి ఆలయ ప్రశాంత వాతావరణంలో అత్యద్భుతంగా ఆనందోత్సాహంగా ఉండేటటువంటి వాతావరణం మనకు దర్శనం ఇస్తుంది. ఇంతటి అత్యద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని 3 భాగాలుగా ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం అనే 3 భాగాలుగా నిర్మించబడింది. ప్రాచీన నిర్మాణాలు స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తాయి. గర్భగుడిలో రామలింగేశ్వరుడు కొలువు తీరై ఉండగా స్వామివారి ఎడమవైపు ఉపాలయంలో శ్రీ భవానీమాత నిండైన మూర్తితో భక్తులను కరుణిస్తూ దర్శనం ఇస్తోంది. అమ్మవారిని ఒక్కసారి వీక్షించి కనులారా తరించేటటువంటి ఈ దృశ్యాన్ని మీకోసం అందిస్తున్నాం. రామేశ్వర స్వామివారి దేవస్థానం కాలుబుగ్గ, ఓడవకల్ మండలం, కర్నూలు జిల్లా. ఇచ్చట శ్రీ స్వామివారికి బుగ్గరామేశ్వర స్వామి పేరు, అమ్మవారి పేరు భ్రమరాంబాదేవి. ఇచ్చట స్వామివారిని పరశురాముల వారు ప్రతిష్ఠించినట్టు శాసనం ద్వారా తెలుస్తున్నది. త్రేతాయుగ ప్రథమ పాదంలో శ్రావణ శుద్ధ విధియదు రోజు ప్రతిష్ఠించినట్టు శాసనం ద్వారా తెలుస్తుంది. అలాగే స్వామివారికి పరశురాముల వారు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని, స్వామి కింద నీటి బుగ్గ పుట్టడం వల్ల బుగ్గ అని బుగ్గ రామేశ్వరం అని పేరు. అన్ని శివాలయంలో తూర్పుగా ఉంటే ఇక్కడ స్వామివారు పశ్చిమముఖంగా ఉన్నారు. స్వామికి ఎదురుగా 2 నందులు గలవు. ఇచ్చట ఒక స్వామి యొక్క వాహనంగా ఒక నంది, ధర్మానికి ప్రతీకగా ఒక నంది ప్రతిష్ఠించినట్లు శాసనం ద్వారా తెలుస్తున్నాయి. అలాగే అమ్మవారికి 1983లో కంచి కామకోటి జగద్గురు శ్రీ పరమాచార్య చంద్రశేఖర స్వామి వారు శ్రీచక్ర ప్రతిష్ట కావించారు. ఈ దేవాలయంలో వేలాది వివాహాలు జరుగుతాయి. ఇచ్చట వివాహం చేసుకున్న దంపతులకు సుఖంగా, సంతోషంగా ఉంటారన్నది ఒక ప్రతీతి. అలాగే ఇక్కడ పుష్కరిణిలో రావి చెట్టు ఉండడం వల్ల రావి చెట్టు యొక్క వేర్లు తాకుతూ ప్రవహించడం వల్ల చర్మరోగాలు కానీ ఇది కానీ తగ్గుతాయన్నది ఒక నానుడి. అందుకే ఈ యొక్క పుష్కరిణిలో విపరీతంగా స్నానాలు చేస్తారు. వర్షము ఎక్కువగా వచ్చి ఇదైతే వర్షపు నీరును కలవకుండా పక్కకు దుబ్బేస్తుంది ఈ యొక్క కొలను. ఈ యొక్క కొలంలో ఒక శివలింగం ఉండేదని పూర్వం చెప్పేవాళ్ళు. అది అంటే ఎవరికి కనపడింది ఏమి లేదు కానీ, అది ఉందో లేదో మనకి తెలియదు కానీ శివలింగం ఉందన్నది ఒక ప్రతీతి. అమ్మవారి యొక్క శక్తి అపారంగా ఉంది. ఈ యొక్క అమ్మవారికి ఏదైనా మొక్కుబడి మొక్కి అంటే వారికి ఉన్న ఇబ్బందులు, బాధలు నివృత్తి చేసుకోవడానికి అమ్మవారికి, స్వామివారికి మొక్కిన తక్షణం ఆ యొక్క కోరికలు తీరి భక్తుల యొక్క మనోభీష్టాలు తప్పకుండా నెరవేరుతున్నాయి. అటువంటివి కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ సోమాయరావుపల్లి గ్రామానికి సంబంధించిన హరిజన అయ్యన్న అని అతనికి కిడ్నీలు ఫెయిల్ అయితే ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీస్సులు, హోమం ఇవి చేయటం వల్ల ఆయుష్ పెరిగి ఆ యొక్క సింటమ్స్ కూడా లేకుండా పోయినాయి. అటువంటివి కోకొల్లలుగా ఉదాహరణగా ఉన్నాయి. సహజ సిద్ధంగా భూమి నుంచి ఉబికి వచ్చిన నీటి ఊట బుగ్గ వలన ఏర్పడిన నీరు కాలువలా ప్రవహించడం వల్ల ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అనే పేరు వచ్చిందని, ఇక్కడి కోనేరులో నీరు అత్యంత
శుభ్రంగా పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నుంచి వెలుపలికి వస్తే కోనేటి మధ్యలో ఉన్న ఈ బుగ్గ రామేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడని, అందంగా నిర్మించిన మెట్ల కోనేటి మధ్యలో శివలింగం, ఆ శివయ్య శిరస్సు పైనుంచి నీటిని ఉబికి వచ్చే దారును మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యం కన్నుల విందుగా ఉంటుందని ఇక్కడి అర్చకులు, ఇక్కడికి వచ్చిన భక్తులు పలువురు తెలియచేశారు.